హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళటి మన రెసిపీ వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ. అందుకోసం మనకి రైస్కి సరిపడే అన్ని వాటర్ వేడి చేసుకుందాం. వాటర్ మరిగేలోపు ఇంకో బగోన్లో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్ ఇలా పొడుగా చాప్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యేలోపు మనకి వాటర్ కూడా మరుగుతున్నాయి. దీంట్లో హోల్ గరం మసాలా, కొద్దిగా బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 1 టేబుల్ స్పూన్ సాజీరా, లవంగం, ఇలాచి, కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి వేసుకొని 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని రైస్ మొత్తం వాష్ చేసి పెట్టుకున్న రైస్ మొత్తం వేసేసుకోవాలి. ఇప్పుడు మనకి ఆనియన్స్ కూడా చక్కగా ఫ్రై అయిపోయినాయి. తీసి ఒక బౌల్లో వేసుకొని సేమ్ దాంట్లోనే కొద్దిగా 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొంచెం పసుపు, కారం, ఉప్పు వేసుకొని బాయిల్ చేసుకున్న ఎగ్స్ మొత్తం ఇందులో వేసుకోవాలి. ఎగ్స్ కొంచెం పైన లేయర్ ఇలా కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఒక 5 to 10 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత తీసి ఒక బౌల్లో వేసేసుకుందాం ఎగ్స్ అన్నీ. సేమ్ ఇదే బగోన్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని 2 మీడియం సైజ్ ఆనియన్స్, 2 మీడియం సైజ్ టమాటో మెత్తగా ఇలా పేస్ట్ చేసుకొని ఆ పేస్ట్ మొత్తం ఇందులో వేసుకొని ఆనియన్స్ మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్లో సగం ఆనియన్స్ వేసుకోవాలి. సగం పైన గార్నిష్ కోసం పెట్టుకుందాం పక్కకి. ఆనియన్స్ ఇంకా టమాటో పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత అందులో కొంచెం 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్, 1/2 టేబుల్ స్పూన్ హోల్ గరం మసాలా పౌడర్ వేసుకొని చక్కగా ఒకసారి మిక్స్ చేసుకుందాం. దీంతో 3 టేబుల్ స్పూన్ పుల్లటి పెరుగు వేస్తున్నా. పుల్లటి పెరుగు అవైలబుల్ లేకపోతే 1 నిమ్మకాయ పిండుకోవచ్చు. పెరుగు 3 టేబుల్ స్పూన్ పెరుగు వేసుకొని 1 నిమ్మకాయ పిండుకొని ఒకసారి చక్కగా ఇలా మొత్తం మిక్స్ చేసుకొని ఆయిల్ ఇలా పైన తేలుతునేటప్పుడు మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తం వేసుకొని ఈ పెరుగు మసాలాలో ఎగ్స్ కొంచెం 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకొని ఒకసారి చక్కగా ఫ్రై చేసుకోవాలి. 5 మినిట్స్ పాటు ఫ్రై చేసుకున్న తర్వాత ఎగ్స్ మాత్రం తీసుకొని ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇప్పుడు మనకి బిర్యానీకి సరిపడేంత గ్రేవీ రెడీ అయిపోయింది. ఈలోపు మనకి రైస్ కూడా 80% కుక్ అయింది. 80% కుక్ అయిన రైస్ తీసుకొని ఇలా స్ట్రెయినర్తోని రైస్ తీసుకుంటూ కొంచెం దాంట్లో 1 లేయర్ వేసుకోవాలి. ఒక లేయర్ మొత్తం రైస్ వేసుకున్న తర్వాత ముందు మనం మసాలాలో ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ మొత్తం ఇందులో వేసుకొని పైనకించి కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని ఇంకొక 90% కుక్ అయిన రైస్ని మనం ఇంకొక లేయర్గా వేసుకోవాలి. మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకొని 3 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. 2 టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ అవైలబుల్గా ఉంటే రోజ్ వాటర్ 2 టేబుల్ స్పూన్ వేసుకొని హాఫ్ అన్ అవర్ పాటు దమ్కి పెట్టేద్దాం. మూత పెట్టేసి దానిపైన బరువు ఏదైనా దమ్ పెట్టేస్తే ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఇలా వదిలేద్దాము. హాఫ్ అన్ అవర్ అయిన తర్వాత కింద ఏమైనా తడి ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. మనకి స్పూన్తో ఇలా ప్రెస్ చూస్తే తెలుస్తుంది. హాఫ్ అన్ అవర్కు కరెక్ట్గా కుక్ అయిపోయింది. ఇప్పుడు ఒక 5 మినిట్స్ మూత పెట్టేసి కొంచెం వదిలేసిన తర్వాత అప్పుడు ఒక సైడ్కి తీసుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఇంతేనండి, సింపుల్ ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. రెగ్యులర్ ఎగ్ కర్రీ కాకుండా ఇలా సింపుల్గా ఎగ్ దమ్ బిర్యానీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.